यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. ఒకసారి సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజు తోటి, ఆయన రాజా, ఒక రోజున రామకృష్ణులు ఇద్దరు కూడా కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి వారికి పాదాభివందనం చేసి నిలబడితే వసుదేవుడు చాలా ప్రేమతోటి పుత్రులిద్దరినీ కూడాను అభినందించి అంటున్నట్ట, ఇంతకు పూర్వం మునులందరూ కూడా వచ్చినప్పుడు యజ్ఞానికి పూర్వం వారు కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని చెప్పారు. స్వయంగా పరమాత్మే మీకు సంతానం అయ్యాడయ్యా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందువల్ల ఆ వసుదేవుడికి అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆ సందర్భంలో అవన్నీ కూడా ఒకసారి స్మరించుకొని వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ చరిత్ర మీద విశ్వాసం కలిగినటువంటి వాడై వారితోటి అంటున్నట్ట వసుదేవుడు, ఓ మహాయోగి అయినటువంటి ఓ కృష్ణ, సనాతన స్వరూపుడైనటువంటి ఓ సంకర్షణ,
ఈ ప్రపంచానికి సాక్షాత్తుగా మీరిద్దరూ కూడా కారణస్వరూపులై ఉండి ప్రకృతి పురుషులుగా పిలువబడేటువంటి వారుగా నేను భావిస్తున్నాను. ఏ పదార్థాలు ఏ సమయంలో ఏ కాలంలో ఏ విధంగా ఎవరి ద్వారా ఎవరి వలన ఎవరి సంబంధంతో ఎవరిని ఉద్దేశించి పుడుతున్నాయో అలాంటి ఆ ప్రకృతి పురుషులైనటువంటి మీరు, ఆ ప్రకృతి పురుషులుగా చెప్పబడేటువంటి చేతన అచేతన పదార్థాలకి సాక్షాత్తుగా ఈశ్వరుడైనటువంటి మీరు చేసేటువంటి కార్యాలే ఈ లోకంలో ఉండేటువంటి సృష్టి స్థితి లయాలు అని అన్నాడు. అధోక్షజ పరమాత్మ, నువ్వు ప్రాణంగాను, అంటే ఒక క్రియాశక్తి అంటారు ప్రాణం అంటే, ప్రాణంగాను జీవుడిగాను నీ యొక్క మాయా రచితమైనటువంటి విశ్వం ఏదైతే ఉందో దాంట్లో అంతర్యామి సూత్రంతో వ్యాపించి ప్రవేశించి ఉండి ఈ జగత్తునంతటినీ కూడా నువ్వు పోషిస్తున్నావని తెలుసుకున్నాను నేను అన్నాడు. చంద్రుని యొక్క కాంతి కానీ, అగ్ని యొక్క తేజస్సు కానీ, సూర్యుని యొక్క అద్భుతమైనటువంటి ప్రభ కానీ, విద్యుత్తు యొక్క నక్షత్రాల యొక్క స్ఫురణ రూపమైనటువంటి సత్తా కానీ, అలాగే పర్వతాల్లో ఉండేటువంటి స్థిరత్వం, భూమి యొక్క యథార్థమైనటువంటి శక్తి, దాని యొక్క గంధశక్తి అంటే గంధం అనేటువంటి గుణం, ఇవన్నీ కూడా నీ యొక్క స్వరూపాలే అని నేను భావిస్తున్నాను. నువ్వే జలం, ఆ జలంతో పాటుగా జలంలో ఉండేటువంటి తృప్తికారకమైనటువంటి దాని యొక్క శక్తి, అలాగే రసస్వరూపం అన్నమాట. అలాగే వాయువు యొక్క ఓజస్సు నువ్వే అయి ఉన్నావు. సహనం, బలం, వ్యాపారం, గమనం అనేటువంటివన్నీ కూడా నీ యొక్క శక్తి రూపాలే అని మేము భావిస్తున్నాను. దిక్కుల యొక్క అవకాశం ఏదైతే ఉన్నదో ఆ అవకాశం కానీ, దిక్కులు కానీ, ఆకాశం కానీ, దానికి ఆశ్రయమైనటువంటి తన్మాత్రలు కానీ, నాదం కానీ, ఓంకారం కానీ, పదార్థాల యొక్క భిన్న భిన్నమైనటువంటి అనేక రకాలైనటువంటి నామాలు ఏవైతే ఉంటాయో ఆ నామాలని నిర్దేశించేటువంటి శబ్దాలు కానీ, అంటే లోకంలో ఉండేటువంటి శబ్దాలకు మూలమైనటువంటి అక్షర రాశి ఏదైతే ఉందో అన్నీ కూడాను నువ్వే అయి ఉన్నావు. లోకంలో ఇంద్రియ విషయాల్ని వెల్లడి చేసేటువంటి శక్తి ఒకటి ఉంటుంది, ఆ శక్తి కూడా నువ్వే అయ్యావు. ఆ శక్తికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారు, ఆ దేవతలు నువ్వే అయ్యావు. అలాగే వారికి అధిష్టాన శక్తి, బుద్ధి యొక్క అధ్యవసాయ శక్తి, అంటే అధ్యవసాయం అంటే విశ్వాసం అన్నమాట, ఆ దృఢమైనటువంటి నిశ్చయం. అలాంటి దృఢమైనటువంటి నిశ్చయ శక్తి కానీ, జీవుడి యొక్క యథార్థమైనటువంటి సంధాన శక్తి కానీ, ఇవన్నీ కూడా నీ స్వరూపంగానే నేను భావిస్తున్నాను. భూతాలకు కారణమైనటువంటిది తామస అహంకారం, ఆ తామస అహంకారం ఇంద్రియాలకు కారణమైనటువంటి రాజస అహంకారం, వైకల్పిక దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కారణభూతమైనటువంటిది సాత్విక అహంకారం, జీవుల యొక్క సంసారానికి కారణమైనటువంటిది ప్రకృతి. ఇవన్నీ కూడా నీ యొక్క రూపాలే, నీ యొక్క స్వరూపాలే అని ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఈ వసుదేవుడు స్వయంగా తన కుమారుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి పొగుడుతూ, అంటే స్తోత్రం చేస్తున్నాడు. ఈశ్వర, ఈ లోకంలో ఏ అదృష్టం వల్లనో పటుతరమైనటువంటి ఇంద్రియ శక్తి కలిగి దుర్లభమైనటువంటి మనుష్య జన్మని పొంది నీ యొక్క మాయా ప్రభావం చేత స్వార్థమైనటువంటి విషయంలో శ్రద్ధ లేకపోవడం లోకంలో, అది భగవంతుని యొక్క అనుగ్రహమే తప్ప ఇంకొకటి కాదు. ప్రతి వారికి కూడా స్వార్థ విషయంలో ఎక్కువ ఆలోచన ఉంటుంది. నేను ముందు నా మీద, స్వార్థం అంటే స్వ అర్థం, స్వ అంటే తన యొక్క అర్థం, లాభం గురించి ఆలోచన చేయటం. ముందు తనకి తాను ఆలోచిస్తాడు, తన వాళ్ళనుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, అది స్వార్థమే, ఇది స్వార్థమే. ఎప్పుడూ అదే ఆలోచన రీతిలో జీవించేటువంటి వ్యక్తి చాలా దురదృష్టవంతుడు. ఎందుకంటే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో స్వార్థాన్ని వదిలేసి పరమాత్మే పరమార్థం అనుకుంటూ ఆయన్ని ఆశ్రయించగలిగినటువంటి వాడయ్యుండి కూడా
ఇంకా స్వార్థాన్నే ఆలోచన చేయడం. ఇప్పటిదాకా అనేక జన్మలు పరంపర రావడానికి కారణం స్వార్థమే. ఆ స్వార్థం వల్లనే అనేక జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం. ఈ మానవ జన్మలో కూడా ఇంకా స్వార్థమే ప్రధానంగా మనకి నడిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అని అంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నాకు ఏ అదృష్టం వల్ల లభించిందో నాకు తెలియటం లేదు. పట్టుతరమైనటువంటి ఇంద్రియ శక్తి లభించడం చాలా కష్టం. ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగేటువంటి శక్తి లభించడం చాలా ఏదో భాగ్య విశేషం చేతనే నడుస్తుంది. అది నాకు కలిగింది. అది అలాగే దుర్లభమైనటువంటి మనుష్య జన్మ లభించింది నాకు. దీంతో పాటుగా ప్రధానంగా స్వార్థం లేకపోవడం నాకు కలిగింది. దీంతో పాటు నీ యందు శ్రద్ధ కలిగింది. స్వార్థం లేకపోవచ్చు, కానీ నీ యందు శ్రద్ధ కలగటం కూడా చాలా విశేషమైనటువంటిది. కలగటమే చాలా దుర్లభం. అలాంటి నీ యందు శ్రద్ధ కలిగింది. మన యందు శ్రద్ధ ఉంటుంది, మన వాళ్ళ యందు శ్రద్ధ ఉంటుంది, కానీ భగవంతుని యొక్క సేవ యందు మాత్రం మనకి శ్రద్ధ ఉండదు. అదే మన దౌర్భాగ్యం అన్నమాట. అది ఇంత మనుష్య జన్మ వచ్చినా కూడా పాపం అనేటువంటిది వెంటాడుతూ ఉంటే లభించేటువంటి స్థితి అన్నమాట అది. కనుక ఇలాంటి శ్రద్ధ లభించి నీ మీద మేము జీవనం సాగించగలుగుతున్నాం. యథార్థంగా మాకున్నటువంటి ఆయుష్ అంతా కూడాను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం అనుకునేటువంటి రోజులు ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందు వ్యర్థమైపోయాయి. ఎన్నో రోజులు దీనికి విరుద్ధంగా జీవనం సాగించి రోజులన్నీ కూడాను నాశనం చేసుకున్నాం. కానీ ఈవేళ అవి సఫలమయ్యాయి అని నేను తెలుసుకున్నాను అంటున్నాడు. నీవే ఈ జీవుల యొక్క దేహాల్లో అహంకార బుద్ధి రూపం ద్వారాగా పుత్రాది విషయాలు ఏవైతే ఉంటాయో వాటి యందు మమకారత్వం అనేటువంటి బుద్ధిని, అంటే నా యందు అహంకారం, నా వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ మీద మమకారం అనేటువంటి స్నేహపాశం ద్వారా బంధించేస్తూ ఉన్నావు అని అనుకుంటున్నాను. మీరిద్దరూ కూడా వాస్తవంగా నాకు కుమారులు కారు, కానీ భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసంగా, ఆ తొలగించడం కోసం రాక్షసులైనటువంటి వాళ్ళందరూ క్షత్రియులుగా పుడితే వాళ్ళందరినీ కూడా నాశనం చేయడం కోసమని ప్రకృతి పురుషులైనటువంటి పురుషులకు ఈశ్వరులైనటువంటి మీరే స్వయంగా మానవులుగా ఈ లోకంలో అవతరించారయ్యా అని చెప్తూ, ఇది ఎలా తెలిసింది అంటే నువ్వే జన్మించేటప్పుడు నాకు అనుగ్రహించావు ఆనాడు, కానీ ఇది నేను విస్మరించాను. మళ్ళీ పెద్దలైనటువంటి మహానుభావులు నాకు గుర్తు చేశారు. నువ్వు ఆనాడు నువ్వు అవతరించే సమయంలో నాకు బోధ చేశావు ఇదంతాను. అందువల్ల నేను ఈవేళ నిన్ను శరణాగతి చేస్తున్నాను. ఎందుకంటే శరణాగతి చేసేటువంటి వాళ్ళ యొక్క సంసార భారాన్నంతటినీ కూడా నువ్వు పోగొట్టేటువంటి వాడివి కనుక అలాంటి నీ యొక్క పాద పద్మాలని నేను ఆశ్రయిస్తున్నాను అని అన్నారు. ఈ మానవ శరీరం ఏదైతే ఉందో, ఈ మానవ శరీరంలో ఆత్మబుద్ధి కలిగినప్పుడు, అంటే మానవ శరీరం మీద ఆత్మబుద్ధి, దేహాత్మ భ్రాంతి అంటాం, అది ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నేను అనేటువంటి ఇంద్రియ తృష్ణ ఉంటుంది. ఇంద్రియాలకి సంబంధించినటువంటి తృష్ణ, కోరిక, అదొక ఆశ, పాశం అన్నమాట. అది బంధించి పారేస్తుంది. అలాంటి దానికి వశుణ్ణైపోయి ఇదిగో మిమ్మల్ని పూర్తిగా విస్మరించాను నేను. అలా విస్మరించి అంటే మిమ్మల్ని అంటే మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపమైన భగవత్ స్వరూపాన్ని విస్మరించాను. దేనివల్ల ఆనాడు నువ్వు చెప్పావు, కానీ ఇదిగో ఈ ఉన్నటువంటి నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను వ్యాపించడం వల్ల దానికి ఆ పాశాలకి బద్ధుణ్ణైపోయి నేను పూర్తిగా ఈ విధమైనటువంటి విషయాన్ని, నీ తత్వాన్ని మర్చిపోయి మీరిద్దరూ నాకు పుత్రులని భావించాను. నాకు అలాంటి ఇంద్రియ తృష్ణ ఏదైతే ఉందో అది నాకు నివృత్తమైపోవాలి, నా నుంచి దూరం అయిపోవాలి స్వామి అని ప్రార్థిస్తున్నాడు వసుదేవుడు. సరే, నువ్వు నిజంగా జన్మ లేనటువంటి వాడివే అయినప్పటికీ కూడా నీ చేత లోకానికి నియమింపబడినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మ మర్యాదని రక్షించడం కోసమని ప్రతి యుగంలో కూడాను జన్మిస్తూ ఉంటావు, జన్మిస్తూ అభినయిస్తూ ఉంటావు లోకంలో. ఒకప్పుడు
పురిటింట్లో ఉన్నప్పుడు, అంటే నువ్వు అవతరించిన సమయంలో దేవకితోటి నాతోటి నువ్వు స్వయంగా పలికినటువంటి విషయం ఇది. నేను దీనికంతటికీ అతీతుడినైనప్పటికీ నేను అవతరిస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని, అనేక రకాలైనటువంటి రూపాలు ప్రతి యుగంలో కూడాను అవతరిస్తూ వాటన్నిటినీ కూడాను మళ్ళీ నీ అంతట నువ్వే అంతర్ధానం చేసుకుంటూ ఉంటావు. మహాత్మా, నీ యొక్క విభూతి రూపమైనటువంటి ఈ మాయని ఎవ్వరూ తెలుసుకోలేరయ్యా అన్నాడు వసుదేవుడు. చాలా గొప్పగా స్తోత్రం చేశాడు. చేసిన తర్వాత సుఖమహర్షి అంటున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, కృష్ణ భగవానుడు మొత్తం వింటున్నాడు ఈ వసుదేవుడు చేస్తున్నటువంటి స్తోత్రం అంతా. వినేసేసి పెద్దగా నవ్వేశాట కృష్ణుడు. తండ్రి కొడుకుని పొగుడుతూ ఉంటే మరి నవ్వు రాదు, వచ్చేసింది బాబు. పెద్దగా నవ్వాట. నవ్వి అన్నట్ట, వినయంతో కూడినటువంటి మధురమైనటువంటి మాట అంటున్నట్ట కృష్ణుడు. ఏమంటున్నట్ట, పుత్ర రూపంలో ఉన్నటువంటి నన్ను లక్ష్యంగా చేసుకొని నువ్వు తత్వాల్ని మాత్రం చాలా బాగా పలికావు తండ్రి అంటున్నట్ట. అందువల్ల అవన్నీ సత్యాలే, అబద్ధమేం కాదన్నాడు. నేను కానీ పూజ్యుడైనటువంటి బలదేవుడు కానీ నువ్వు కానీ ఈ ద్వారకా వాసులు కానీ ఈ చరాచర జగత్తు కానీ సమస్తము కూడా బ్రహ్మ సంబంధంగానే ఉన్నాయి. ఇది అర్థం నువ్వు చెప్పింది. అందరూ కూడాను బ్రహ్మ సంబంధంగానే ఉన్నాము అంటే నేనే. కానీ నేను ఇప్పుడు మానవ ఆకారంలో ఉన్నానని కొడుకుగా ఉన్నాను కదా. పరమాత్మ అనేటువంటి వాడు స్వప్రకాశకుడు, తనని ఎవరూ ప్రకాశపరచవలసిన అవసరం లేదు, నిత్యమైనటువంటి వాడు. అలాగే ప్రాకృతికమైనటువంటి గుణ సంపద లేనటువంటి వాడు, ప్రకృతి కంటే అతీతమైనటువంటి వాడు, అద్వితీయుడు అంటే ఇద్దరు లేరు అలాంటి వాళ్ళు అతనొక్కడే అన్నమాట, సాటి లేనివాడు అని అంటాం. తాను సృష్టించినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా ఆ గుణాలకి ప్రధానమైనటువంటి ఆశ్రయమైనటువంటి శరీరాలు ఏవైతే ఉంటాయో ఆ శరీరాల రూపంలో అనేక రకాలుగా తాను ఆశ్రయిస్తూ వస్తున్నాడు. అంటే తాను జన్మిస్తూ వస్తున్నాడు, ఈ లోకంలో ఉండేటువంటి జీవకోటికి అలాంటి దేహాల్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. భూమి కానీ, జలం కానీ, తేజస్సు కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, ఈ పంచభూతాలు కూడా ఆయన చేతనే సృష్టింపబడినటువంటివి అంటున్నారు అని కృష్ణుడు వసుదేవుడు పలికినటువంటి ఆ మాటలన్నింటినీ కూడాను సమర్థించాడు. నువ్వు చెప్పింది చాలా బాగుంది, చాలా బాగా చెప్పావు తత్వాన్నంతటినీ కూడా అని పెద్దగా నవ్వింతారు. అయితే సుఖమహర్షి అంటున్నాడు కదా, కృష్ణుడు పలికినటువంటి మాటలన్నీ కూడా నువ్వు విని వసుదేవుడు వేద బుద్ధి అనేటువంటిది పూర్తిగా పోయి చాలా సంతోషపడి మౌనంగా ఉన్నాడు. ఇదే నేను పలికింది అబద్ధం కాదు అనేటువంటిది. సాక్షాత్తు కృష్ణుడు పరమాత్మ అనేటువంటి విషయం తెలుసుకున్నాడు గనక ఆయనే దాన్ని సమర్థించాడు అంటే ఇంకా అది ఎందులో దోషమే లేదు. సరే, అప్పుడు వెంటనే దేవికి ఒక సందర్భం గుర్తుకొచ్చిందిట. ఆ సమయంలో ఏం గుర్తుకొచ్చింది, ఈయన చదువుకునే రోజుల్లో, కృష్ణుడు విద్యాభ్యాసం చేసేటువంటి రోజుల్లో సాందీపుడు అనేటువంటి గురువు గారికి ఆయన యొక్క కుమారుణ్ణి యమలోకం నుంచి తెచ్చి ఇచ్చినట్లుగా విన్నది తాను. ఆ విన్నటువంటి విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆ తల్లి తన రామకృష్ణులతో అన్నదిట, ఏమయ్యా, మీరు మీ గురువు గారికి సంబంధించిన కొడుకుని, చనిపోయినటువంటి కొడుకుని యమలోకం నుంచి తెచ్చి మళ్ళీ ఇచ్చారట గురుదక్షిణగాను. మరి నా పిల్లలు కూడా పోయారు కదా 6, మరి ఆ పిల్లల్ని కూడా ఒక్కసారి నా దగ్గరికి తేకూడదా అని అడిగిందిట. వాళ్ళ తేగలిగినటువంటి మహానుభావుడివి కదా, అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడివి కదా, అలాంటి శక్తితోటి నా కొడుకుల్ని కూడా నాకు చూపించవా అని ఏడ్చిందట పాపం తల్లి. అప్పుడు కృష్ణుడు ఆ దేవకి అలా ఏడుస్తూ అన్నదట, నేను మిమ్మల్ని గుర్తించాను. బ్రహ్మ మొదలైనటువంటి విశ్వకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను మీరే నాయకులు, మీరే ఈశ్వరులు అనేటువంటి విషయాన్ని నేను గుర్తించాను. సనాతనమైనటువంటి పురుషులుగా నేను భావిస్తున్నాను. అలాంటి జగదీశ్వరులైనటువంటి మీరు
కాలం చేత నశించిపోయేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అందులో సత్వగుణం కలిగినటువంటి వారుగా శాస్త్ర మార్గంలో లోకంలో మీరు కీర్తింపబడుతున్నారు. అంటే సత్వగుణానికి ఆధారమైనటువంటి వాళ్ళుగా, పూర్తిగా సత్వగుణం కలిగిన వారుగా. భూమికి భారమైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి భూభారాన్ని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినట్లుగా కూడా నేను విన్నాను. ఇప్పుడు మీ తండ్రి గారైనటువంటి వారే నిన్ను కీర్తించారు కూడా. ఆ విషయాన్ని నువ్వే పూర్వం మా పురిటింట్లో చెప్పావు కూడా అని చెప్పుకుంటూ వచ్చి అలాంటి నిన్ను నేను ఆశ్రయించానయ్యా. చాలా కాలంకి పూర్వం మరణించినటువంటి తన యొక్క పుత్రుని తీసుకొని వచ్చావు, నువ్వు గురువు గారికి అనుగ్రహించావు. అలాగే నా పుత్రుని కూడా తీసుకొని వచ్చి చూపించు అని దీనంగా అడిగేటప్పటికే అప్పుడు ఋషి అంటే మన సుఖమహర్షి అంటున్నారట. ఏమంటున్నారట అంటే, తల్లి ఇలా ప్రార్థించింది. ప్రార్థించగానే రామకృష్ణులు ఇద్దరూ కూడాను యోగమాయని ఆశ్రయించి సుతలం అని చెప్పబడేటువంటి లోకానికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఆ పిల్లలు అక్కడున్నారు, ఆ పరంపదించినటువంటి పిల్లలందరూ కూడా అక్కడున్నారు. సరే, ఎక్కడికి వెళ్ళారు? సుతలాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బలిచక్రవర్తి. ఆ దైత్య రాజు అయినటువంటి బలిచక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ సుతలానికి వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ వెళ్ళారో బలి చూసి చాలా ఆశ్చర్యపోయాట. ఒక్కసారి కూర్చున్నవారు టక్కన లేచి వచ్చేసారట. పరమానందంతో అతని యొక్క శరీరం అంతా గగుర్పాటు చెందుతోంది, కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. ఆసనం నుంచి లేచి సాష్టాంగ నమస్కారం చేశాట. వెంటనే బలరామకృష్ణులు ఇద్దరికి కూడా ఉత్తమమైనటువంటి ఆసనాలు తెప్పించి దాని మీద కూర్చోబెట్టి వారి యొక్క పాద ప్రక్షాళనం చేశాట. పాదాలకి ఆ పాదాలు కడిగిన తర్వాత ఆ జగత్ పవిత్రమైనటువంటి పవిత్రకరమైనటువంటి ఆ తీర్థం ఏదైతే ఉందో ఆ పాదోదకాన్ని తాను చల్లుకొని సపరివారంగా తను శిరస్సు మీద చల్లుకున్నానంటే తన వాళ్ళందరికీ కూడా ప్రోక్షణం చేశాట. అప్పుడు దైత్యరాజు అంటున్నట్ట, అంటే ఈ బలిచక్రవర్తి అంటున్నట్ట, తన యొక్క అంటం కాదు, తన ఆ పాద ప్రక్షాళనం చేసిన తర్వాత తన యొక్క సంపదలు, అలాగే మహామూల్యమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటివన్నీ ఆయనకి సమర్పించి ఆయన్ని ఆరాధన చేశాట. అప్పుడు బలిచక్రవర్తి అన్నట్ట చాలా ప్రేమతో కూడిన మనస్సుతోటి మాటి మాటికి వారి యొక్క పాదపద్మాలని తీసుకొని తన వక్షస్థలంలో పెట్టుకున్నట్ట. స్వయంగా ఎంత భాగ్యవంతులండి వాళ్ళందరూ. నిజంగా ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు మనం ఈ జన్మ ఇప్పుడు ఎత్తేందుకు, ఇదే జన్మ అప్పుడు ఎత్తుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. అలాంటి పాదపద్మాలని వాళ్ళ యొక్క వక్షస్థలంలో పెట్టుకున్నట్ట బలిచక్రవర్తి ఆయన యొక్క శిరస్సు మీద పెట్టుకున్నట్ట. ఆనందాశ్రువులు కారుస్తూ పులకితమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడై గద్గద స్వరంతో బలిచక్రవర్తి అంటున్నట్ట పరమాత్మతోటి, నేను మహాపురుషుడైనటువంటి అనంతదేవుడికి సాంఖ్యయోగ శాస్త్రం ఏదైతే ఉందో అలాంటి శాస్త్రాన్ని విస్తరింపజేసినటువంటి వాడవి, జగద్ధాతవి, సర్వాంతర్యామి అయినటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి కృష్ణుడికి నమస్కరిస్తున్నాను అని అన్నట్ట. ఇద్దరికి కూడా నమస్కారం చేశాడు. స్వామి, మీ యొక్క దర్శనం ఈ లోకంలో ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా చాలా దుర్లభం కదా. ఈ లోకంలో ఉండే జీవులకి ఏమిటి, బ్రహ్మగారికి కూడా దుర్లభమే అది. అలాంటి అద్భుతమైనటువంటి దుర్లభమైనటువంటి నీ దర్శనాన్ని నీ అంతటు నువ్వు, నీ దయ వలన, నేను ప్రార్థించలేదు, అర్థించలేదు, అయినా నీ దయ వల్ల నాకు అనుగ్రహించావు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇంత దుర్లభమైనటువంటి దర్శనం నీ దయ వల్ల ఎంత సులభమైపోతుందా అనిపిస్తుంది అన్నాడు. వీళ్ళ మీ ఇద్దరు వచ్చి నాకు దర్శనం ఇవ్వడం చాలా ఆనందపడుతున్నానన్నాడు. దేవతలు కానీ, దైత్యులు కానీ, దానవులు కానీ, గంధర్వులు కానీ, సిద్ధులు, విద్యాధరులు, చారణరులు, యక్షులు, రాక్షసులు, పిశాచాలు, భూతాలు, ప్రమథ నాయకులు, చాలా కాలం వైరంతో ఉండేటువంటి మేమందరం కూడా, అంటే ఇతను అసురుడే కదా, అసురుడు కనుక మేమందరము కూడా, అలాగే ఈ లోకంలో ఉండేటువంటి విశుద్ధమైనటువంటి సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వారు, భక్తి
ఏదైతే ఉందో శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి భక్తిని పరిపూర్ణంగా పొందినటువంటి వారు అయినటువంటి వారి మీద చూపించేటువంటి దయ ఇలాంటి మా మీద కూడా చూపించడం ఎంత ఆశ్చర్యం అన్నాడు. అసురులను మేము, వాళ్ళ మీద చూపించగలిగేటువంటి దయని నువ్వు మా మీద కూడా చూపించావు, ఆశ్చర్యం అన్నాడు. కానీ శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నీతో వైరంతో అయినా కూడా నిన్ను పొందారు. అలాగే ఆ వైరంతో కూడినటువంటి భక్తి, ఆ భక్తితో నిన్ను పొందారు. కానీ పూర్వకమైనటువంటి భక్తితోటి గోపికలందరూ నిన్ను పొందారు మహా గొప్పదైనటువంటి గుణంగా. అలాగే సత్వగుణ విశిష్టులైనటువంటి దేవతలు కూడా అలాంటి నీ స్థానాన్ని పొందలేకపోయారు. యథార్థంగా చెప్తే అలాంటిది మేము పొందగలిగాం. వాళ్ళందరికీ ఎలాంటి భాగ్యాన్ని నువ్వు అనుగ్రహించావో అలాంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. వాళ్ళకి దుర్లభమైనటువంటిది మాకు సులభం చేశావు. నువ్వు వచ్చి స్వయంగా మాకు దర్శనం ఇచ్చావు. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇది నీ యొక్క మాయ అని నేను భావిస్తున్నాను. ఈ మాయ ఏమిటో అర్థం కావటం లేదు నాకు అన్నాడు. ఎలా తెలుసుకోగలను నీ మాయ అన్నాడు. సరే, మేమందరం కూడా యథార్థంగా పూర్ణకాములైనటువంటి వాళ్ళు, అంటే ఇంకా ఏ కోరికలు లేకుండా జీవనం సాగించేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క అన్వేషణ, వాళ్ళందరూ నీ గురించే వెతుకుతూ ఉంటారు ఎప్పుడు కూడా. వారి ఆలోచన కానీ, వారి కర్మ కానీ, వారి సర్వము కూడాను నిన్ను వెతకడంలోనే జీవనం సాగిస్తారు. అలాంటి వాళ్ళకి దర్శనం ఇచ్చేటువంటి నీ యొక్క పాద కమలాలనేటువంటి ఆశ్రయం, దర్శనం కానీ ఆశ్రయం కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటికీ దూరంగా ఉన్నాం మేము యథార్థంగా. అసలు భక్తి అనేటువంటి దానికి కానీ, లేకపోతే నేను పొందడానికి కావాల్సిన యోగ్యతకి కానీ, వీటన్నిటికీ కూడా నువ్వు దూరంగా ఉన్నటువంటి వాళ్ళం. గృహం అనేటువంటి ఒక అంధకార బంధురమైనటువంటి కూపంలో పడి ఉన్నాం మేము. అలాంటి మేము, మా వల్ల నువ్వు ఇంత గొప్ప అనుగ్రహం కలగడానికి మా ద్వారా ఏమున్నది అనేటువంటిది కూడా మాకు అర్థం కావడం లేదు. అయితే మేమంతా దేనివల్ల ఈ కూపం నుంచి బయటపడగలుగుతాం? నువ్వే స్వయంగా దర్శనం ఇచ్చావు కనుక నిన్ను ఆశ్రయించి మేము అడుగుతున్నాం నాయన, ఏ విధమైనటువంటి రీతిలో మేము ఈ అంధకార బంధురమైనటువంటి ఈ కూపం నుంచి బయటపడగలుగుతామో అది కూడా మాకు అనుగ్రహించు అని అడిగారు. ఓ దేవా, మానవులు శ్రద్ధతోటి నీ యొక్క ఆజ్ఞని పాలించి విధి నిషేధాల నుంచి, బంధాల నుంచి విముక్తులైపోతున్నారు. ఇంకా విధి నిషేధాలు వాళ్ళకు ఉండవు. నిన్నెవరైతే పరిపూర్ణంగా శరణాగతి చేస్తారో వాళ్ళకి వేదకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ విధులు కానీ, ఆ నిషేధాలు కానీ ఇవేమి వాళ్ళకి వర్తించవు, వాళ్ళకి అవసరం లేదు. అలాంటి బంధనం ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ విముక్తులైపోయారు. అలా మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఆ బంధాల నుంచి ఎలా విముక్తులు పొందారో అలాంటి స్థితి, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. మేము కూడా ఆ విధంగా ఈ సంసార కూపం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయగలుగుతామేమో అని అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు నవ్వి, బలి, నీకు ప్రధానంగా ఉన్నటువంటి ఒక భక్తి విశేషమే అన్నాడు నీకు వరంగా ఈ లోకం సంప్రాప్తించింది. దీని తర్వాత ఆ ఇంద్ర పదవి కూడా నీకు లభించబోతోంది. అయితే నేను వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్తాను నీకు అని చెప్పి స్వయంభూ మన్వంతరం అది. ఆ స్వయంభూ మన్వంతరంలో మరీచి మహర్షి యొక్క భార్య ఊర్జాదేవి అనేటువంటి ఆమె ఉండేది. ఆ ఊర్జాదేవికి ఈ మరీచి మహర్షికి ఊర్జాదేవి ద్వారా దేవతల్లాంటి ఒక 6 పుత్రులు కలిగారు సంతానంగా. అయితే వాళ్ళందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మ తాను సృష్టించినటువంటి ఒక కన్య, తన పుత్రికతో సమానమైనటువంటి కన్యతో భోగించడం కోసం సిద్ధపడుతున్న సమయంలో ఆయన్ని చూసి వీళ్ళందరూ నవ్వారు. ఎప్పుడైతే వీళ్ళు నవ్వారో
దానికి గాను వీళ్ళకి వెంటనే చతుర్ముఖ బ్రహ్మని చూసి నవ్వటం వల్ల పెద్దలైనటువంటి వారు దోష సంబంధమైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా వారిని వ్యాఖ్యానించిన వాళ్ళకి కూడా అది దోషమే అవుతుంది అన్నట్లుగా చతుర్ముఖ బ్రహ్మ ఆ విధమైనటువంటి పని చేస్తున్నప్పుడు నవ్వినందుకు గాను వీళ్ళు వెంటనే హిరణ్యకశిపుడి యొక్క పుత్రులయ్యారట. హిరణ్యకశిపుడికి పుత్రులుగా జన్మించారు, అసుర జన్మనెత్తారు వీళ్ళు ఆ దోషం వల్ల. అక్కడి నుంచి యోగమాయ చేత వెంటనే యోగమాయ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చిందిట. ఆ తీసుకొని వచ్చింది అంటే తీసుకొని రావడం అంటే వాళ్ళు పరంపదించారు. మళ్ళీ ఆ తర్వాత దేవకి పుత్రులయ్యారట వాళ్ళు. కంసుడు వీళ్ళని వధించేశాడు. ఆ దేవకి వీళ్ళందరినీ కూడాను తన పుత్రులుగానే భావిస్తోంది. నా తల్లి యథార్థంగా వీళ్ళందరూ వాళ్ళు అలా భావించి శోకిస్తోంది కదా. ఆ ఉన్నటువంటి 6 సంతానం కూడా ఇక్కడే ఉన్నారు, నీ దగ్గరే ఉన్నారు కనుక వాళ్ళని నేను తీసుకుని వెళ్ళడానికని వచ్చాను. యథార్థంగా మా తల్లిగారి యొక్క శోకాన్ని పోగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆవిడ దగ్గరికి తీసుకుని వెళతాను. ఆ తర్వాత వాళ్ళు శాప విముక్తులు అవుతారు, సంతాప శూన్యులు కూడా అవుతారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి శాపం పోతే దుఃఖం పోతుంది, దాంతో సుఖిస్తారు అని అన్నాడు. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు ఏమిటి అంటే స్మరుడు అని చెప్పబడేవాడు ఒకతను, ఉద్గీధుడు అని చెప్పబడేవాడు, పరిష్వంగుడు అనేటువంటి వాడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణి అని చెప్పబడేటువంటి 6 కూడా నా యొక్క అనుగ్రహం చేత మళ్ళీ సద్గతిని పొందుతారు వాళ్ళు కనుక వాళ్ళని నాకు ఇచ్చేయి అన్నాడు. సరే, రామకృష్ణులు ఎప్పుడైతే ఇలా అడిగారో వెంటనే బలి చక్రవర్తి ఏ రూపాల్లో అక్కడ ఉన్నారో వీళ్ళ 6 కూడా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వారికి ఒప్పగించేశారు. వారికి ఒప్పగిస్తే వాళ్ళందరినీ కూడాను ఆ దేవకి పుట్టినప్పుడు ఉన్నటువంటి సంతాన రూపంలో కృష్ణుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు, తల్లికి ఒప్పగించాడు. ఎప్పుడైతే ఆ బాలుల్ని చూసిందో, పిల్లలందరినీ కూడా చూసిందో, మహాప్రేమ ఒక్కసారి పెళ్ళుబుకిందిట. ఆ ప్రేమ పెళ్ళుబుకి ఆవిడ యొక్క స్తనాల్లో ఆ పాలు స్రవించినట. ఆవిడ వెంటనే వాళ్ళందరినీ కూడా ఒళ్ళోకి తీసుకున్నదిట. భగవంతుడి యొక్క యోగమాయ చేత అప్రాకృతమైనటువంటి సృష్టి చేత నడుస్తున్నటువంటి ఈ లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో ఈ యోగమాయ యొక్క మోహం ఎంత అద్భుతంగా దేవిని కూడా మోహపరిచేసింది. ఆ మోహపరిచి ఆ పిల్లల మీద ఉండేటువంటి పుత్ర ప్రేమ చేత వాళ్ళందరికీ కూడా ఆ వచ్చినటువంటి స్తన్యాన్ని వాళ్ళందరికీ అనుగ్రహించింది. ఈ స్తన్యం ఏంటి? కృష్ణుడు స్వీకరించగా మిగిలినటువంటి స్తన్యం అంటున్నారు. కృష్ణుడు త్రాగగా మిగిలినటువంటి స్తన్యం ఏదైతే ఉందో, అందరికీ సందేహం కలగచ్చు, కృష్ణుడు అసలు పాలే తాగలేదు కదా యశోదమ్మ దగ్గర, మన దేవకి దగ్గర. కానీ దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే దేవకి దగ్గర కూడా స్తన్యాన్ని స్వీకరించి ఉంటాడు అనేటువంటిది అర్థమవుతోంది. అందువల్ల ఆ తాగిన తర్వాత మిగిలినటువంటి ఆ స్తన్యామృతం ఏదైతే ఉందో దాన్ని పానం చేశారట వీళ్ళందరూ కూడా. బహుశా ఆ సమయంలో కృష్ణుడు కూడా పిల్లవాడయ్యి తాగి ఉంటాడేమో, మరి అయి ఉండొచ్చు. సరే, మొత్తం మీద ఆ పానం చేసి నారాయణుడి యొక్క అంటే కృష్ణుడి యొక్క కరస్పర్శ ఏదైతే, శరీర స్పర్శ ఏదైతే తగిలిందో దానివల్ల వాళ్ళు స్వస్వరూపాన్ని తెలుసుకున్నారట. తెలుసుకొని వాళ్ళందరూ కూడా స్వస్వరూపాన్ని కూడా పొందారట, యథార్థమైన వాళ్ళ స్వరూపాన్ని పొందారట. తల్లి యొక్క ఆ స్తన్యాన్ని తాగి కృష్ణుడి యొక్క స్పర్శ చేత వాళ్ళ యొక్క నిజస్వరూపాలు పొందారట. పొందిన తర్వాత ఆ బలరామకృష్ణులకి, దేవకి వసుదేవులకి ఇద్దరికి కూడా నమస్కరించి సర్వభూతాలు వీరందరూ చూస్తూ ఉండగానే వారు దేవలోకానికి వెళ్ళిపోయారట. ఇదంతా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాయలాగా చూస్తోందట దేవకీ దేవి. ఏమిటి ఆశ్చర్యం ఇది? మరణించినటువంటి పిల్లలు రావడం ఏమిటి? వాళ్ళందరూ కూడాను నా ఎదురుగానే నా దగ్గర పాలు తాగడం ఏంటి? నా ఎదురుగానే మళ్ళీ వాళ్ళు ఇతర శరీరాన్ని పొంది దేవలోకానికి వెళ్ళిపోవడం ఏమిటి? అంతా కృష్ణుడు చేసినటువంటి ఒక మాయ అనుకొని
నిర్ణయించుకున్నదట తాను. సరే, ఇలాంటివి లెక్కలేనన్నున్నాయి కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలు అని సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజుకి. అప్పుడు సూతుడు అంటున్నారు కదా, సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్పినటువంటి అక్షయ కీర్తి సంపన్నమైనటువంటి కృష్ణుడి యొక్క చరిత్ర ఏదైతే ఉందో, ఈ చరిత్రని జగత్తులో పానం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడాను ఇది నాశనం చేస్తుందయ్యా, పరమ సుఖాన్ని కలిగిస్తుంది వాళ్ళకి అని అంటున్నారు. ఇతరులకి వినిపించిన వారికి కానీ విన్నవారికి కానీ అందరికీ కూడా కాలుడు అని చెప్పబడేటువంటి యమధర్మరాజు యొక్క భయం కూడా లేకుండా చేస్తుంది అని అన్నారు. సరే, ఆ తర్వాత రాజు పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, మహాత్మా, నాకు పితామహి అని చెప్పబడేటువంటి ఆమె రామకృష్ణులు ఇద్దరికీ కూడా చెల్లెలు అయినటువంటి సుభద్రాదేవి ఎవరైతే ఉన్నారో ఆమెని అర్జునుడు వివాహం చేసుకున్నట్ట కదా, ఆ అర్జునుడు ఆమెని వివాహం చేసుకున్న విధానం ఏమిటో ఒకసారి చెప్దు అని అడుగుతున్నారు. పాపమే అది వినాలనుంది అని అన్నారు. అంటే సుఖ మహర్షి అప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. అయినా అర్జునుడు ఒక కారణం చేత తీర్థయాత్రకు వెళ్లాల్సి వస్తుంది 1 సంవత్సరం పాటు. సరే, తీర్థయాత్రలో ఉన్నాడు, భూమి మీద పర్యటిస్తున్నాడు, మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ తీర్థయాత్రలో ప్రభాస తీర్థానికి కూడా వచ్చాడు ఆయన. ఈ ప్రభాస తీర్థానికి వచ్చిన సమయంలో అక్కడ ఒక వార్త విన్నాడు తాను. ఏ వార్త విన్నాడు అంటే, తన మేనమామ యొక్క కూతురు సుభద్ర అనేటువంటి ఆమెడున్నది, ఆమెని బలరాముడు ఆమెకి ఇష్టం లేకపోయినా కూడాను దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని విన్నాడు. అంటే బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చి సుభద్రని వివాహం చేద్దాం అనుకున్నాడు. కానీ కృష్ణుడికి అది ఇష్టం కాదు. అంటే ఇష్టం కాదు అంటే కృష్ణుడికి ఒక ఇష్టము అయిష్టము అనేటువంటి ఉంటాయనే ఉద్దేశ్యం కాదు అక్కడ. ఆయన భవిష్యత్తు తెలిసినటువంటి వ్యక్తి కనుక ఎవరికి అయితే బ్రహ్మ యొక్క రాతలో రాయబడి ఉన్నదో వారికి మాత్రమే చెందవలసి ఉంటుంది. వారి ద్వారా జరగవలసినటువంటిది అనేకమైనటువంటి కార్యాలు ఉంటాయి రాబోయేటువంటి భవిష్యత్తులో. అందువల్ల అతను దాన్ని చెడగొట్టాలనుకున్నాడు. చెడగొట్టడం అంటే అది కాకుండా చూడాలనుకున్నాడు. కానీ బలరాముడికి అంత ఆలోచన ఉండదు కనుక తాను ఈ దుర్యోధనుడు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు బలరాముడు అక్కడికి వెళ్ళి గదాయుద్ధం నేర్చుకున్నాడు. ఆ గదాయుద్ధం నేర్చుకున్నప్పుడు ఆయన్ని చాలా మభ్యపెట్టాడు. ఆయన పొంగిపోయాడు, ఉబ్బిపోయాడు బలరాముడు. ఆ ఉబ్బిపోయినప్పుడు ఇతను చాలా మంచివాడు అనేటువంటి ఒక భావం కలిగిపోయింది ఆయనకి. ఎప్పుడైతే ఆ మంచివాడు అనేటువంటి భావన కలిగిందో ఇతని మీద ఒక ప్రీతిని పుట్టించింది. దానివల్ల ఇతను ఏమనుకున్నాడు, నా చెల్లెల్ని అతనికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక భావన కలిగింది అతనికి. అందువల్ల ఆ భావనతోటే బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చేస్తాను సుభద్రని అని ప్రకటించేస్తున్నాడు. కానీ కృష్ణుడికి ఇష్టం లేదు. కృష్ణుడికి ఇష్టం లేదు కానీ ఆయన సాక్షాత్తుగా ఈ మాటలంటే కృష్ణుడు పాండవ పక్షపాతి అని సహజంగానే ఆయనకు చిన్న పేరు వచ్చేసింది. అలాంటి పేరు గట్టిపడిపోతుంది. ఇంకా పైగా పాండవ పక్షపాతి కనుక అతను ఏదో ఇలా అంటున్నాడు అని అనుకుంటారని, సరే తాను ఏం చేశాడు, అర్జునుడికి ఈ వార్తని ఆయనే చేరవేసి ఉంటాడు. బహుశా అర్జునుడి యొక్క చెవిలో పడింది. కృష్ణుడికి ఇష్టం లేదు, బలరాముడికి ఇష్టం. బలరాముడు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ బంధువులు ఎవరు దాన్ని అంగీకరించట్లేదు అనేటువంటి విషయం విని వెంటనే ఆయన త్రిదండి సన్యాసాన్ని వేషం వేసుకుని వెళ్ళాడు. దీంట్లో స్పష్టంగా చెప్తున్నారు, త్రిదండి సన్యాసిగా వెళ్ళాడు. తల్లిప్సు సయాతిర్భూత్వా త్రిదండి ద్వారకామగాత్ అంటున్నారు. త్రిదండి సన్యాసిగా వెళ్ళాట ద్వారకా పట్టణానికి. సరే, ఒక త్రిదండి సన్యాసి వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో పురవాసులందరూ కూడాను ఎదురేగి ఆయనకి స్వాగతాలు చెప్పారట. ఆయన అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడాను ఆదరిస్తున్నారట, భిక్షని ఇస్తున్నారట. ఆయన దాన్ని స్వీకరిస్తూ అర్జునుడు
అక్కడ ఉంటున్నట్ట. సరే, ఒకసారి ఆయన ఈ సుభద్రని చూసేట. చూసేటప్పటికే ఆయనకి చాలా ప్రేమ కలిగిందిట ఆమె మీద. ఆవిడ కూడా ఈయన్ని చూసిందిట. ఈయన్ని చూడగానే ఆవిడకు కూడాను ఒక ప్రేమ కలిగిందిట. అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇతనికి మనస్సులో ఎట్లాగైనా సరే సుభద్రని వివాహం చేసుకోవాలి అని అర్జునుడికి మనస్సులో ఒక కోరిక గట్టిపడింది. అయితే ఒక రోజున దేవోత్సవం అంటే ఈ లోపల ఒక తమాషా జరిగింది. ఏమిటంటే బలరాముడు ఈ మాట వినేసి ఎక్కడ చూసినా కూడాను త్రిదండి 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 ఇవి వినిపిస్తున్నాయిట. అలా వినిపిస్తూ ఉన్నటువంటి సమయంలో బలరాముడికి కూడా ఊళ్ళోకి ఎవరో త్రిదండి సన్యాసి యతులు వచ్చారట అని ఆ యతిని తీసుకొని వచ్చి ఆయనకి ఏదో ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో రాజభవనానికి కూడా ఆయన్ని తీసుకొని వచ్చారు. ఆ అర్జునుడు వచ్చాడు. అర్జునుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, అక్కడ ఎవ్వరు గుర్తుపట్టలేదట. గుర్తుపట్టలేని రీతిలో ఆయన వచ్చి అక్కడ వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటే, అప్పుడు అక్కడ ఆతిథ్యం ఇవ్వడం కోసంగా ఆయన యొక్క సేవలో వినియోగింపబడినటువంటి సుభద్ర ఎవరైతే ఉన్నదో, బలరాముడి యొక్క ఆలోచన దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలి. వివాహ వయస్సు వచ్చినటువంటి కన్య పెద్దలైనటువంటి వారి చేత మంగళాశాసనాలు పొందితే ఇంకా ఎక్కువ ఆమెడికి శుభం కలుగుతుంది. కనుక ఈ సుభద్రని తీసుకొని వచ్చి ఏదో ఈ సన్యాసి త్రిదండి సన్యాసిగా ఉన్నటువంటి ఈయనకి సేవలు చేయించడం కోసం వినియోగించాడు. అప్పుడు ఇంకా దృఢతరమైందిట మనస్సులో ఆయన యొక్క భావన. సరే, దీన్ని చూస్తున్నారు. ఎలాగైనా సరే ఇవన్నీ నేను అపహరించి తీసుకుపోవాలనుకున్నాడు. అనుకున్నటువంటి అర్జునుడు, ఈ అర్జునుడు వచ్చాడని కృష్ణుడు గుర్తించాడు. వచ్చినటువంటి వాడు త్రిదండి కాదని తెలుసు. తెలిసినటువంటి కృష్ణుడే ఈ అర్జునుడితో కొద్దిగా సమాలోచన చేశాడు. అబ్బాయి, నువ్వు ఏదైనా సరే నువ్వు అదిగో ఆ సుభద్రని నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నీ యొక్క మనస్సు నేను తెలుసుకున్నాను. తీసుకోవాలి అంటే నువ్వు మామూలుగా చేసుకోవాలి అంటే అది సాధ్యపడేది కాదు. దుర్యోధనుడికి ఇచ్చి చేయాలని మా అన్నగారి యొక్క ఆలోచన ఉన్నది. దీనికి ఏదైనా సరే రాక్షస వివాహం ఒక్కటే ఉపాయం అని ఒక మాట వేసి ఉంటాడు బహుశా కృష్ణుడే. ఏదో ఆయన మనస్సులో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేశాడు, ఒకసారి వీళ్ళందరూ కూడా ఈ సుభద్ర వివాహ సంబంధంగా ఆలోచన చేస్తున్నారు కనుక దేవోత్సవం జరుగుతోందిట ఒక చోట. ఆ దేవోత్సవ సందర్భంలో రథాన్ని అధిరోహించి దుర్గానికి బయటగా వచ్చేసిందంటే రాజ మహల్ ఏదైతే ఉంటుందో దానికి బయటగా వచ్చేసినది మన సుభద్ర. అలా రథంలో వెళుతున్నటువంటి సుభద్రని చూసి అర్జునుడు వచ్చి వెంటనే, అయితే ముందుగానే ఇక్కడ ఇంతకుముందు చెప్పాం కదా మనం కృష్ణుడి యొక్క పన్నాగం ఏదో ఉండుండు. అందుకని అర్జునుడు వెళ్ళి దేవకి వసుదేవుల యొక్క అనుమతి తీసుకున్నట్ట, కృష్ణుడి యొక్క అనుమతి కూడా తీసుకున్నట్ట. వాళ్ళ యొక్క అంగీకారంతో బయటికి వచ్చినటువంటి సుభద్రని తాను అపహరించుకొని పట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అపహరించుకొని తీసుకొని వెళుతున్నాడో అక్కడ ఉన్నటువంటి యాదవులందరూ కూడాను వచ్చి అతని మీద యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే వాళ్ళందరినీ కూడాను తుత్తునీళ్ళు చేసి పారేశాడు. అర్జునుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ వార్త పరిగెట్టుకుంటూ వచ్చి బలరాముడికి చెప్పారు. బలరాముడు చెవులో వేశారు. సుభద్రని హరించుకుపోతున్నాడయ్యా అర్జునుడు తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. పర్వదినాల్లో కనుక సముద్రం అల్లకల్లోలం అయినట్టుగా ఈయన బలరాముడు అల్లకల్లోలం అయిపోయాట. అక్కడ చాలా కంగారు పడిపోయాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళకి ఇంత అహంకారమా, నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని అపహరించుకొని వెళ్ళగలిగేటువంటి స్థితి ఈ పాండవులకి ఇంత గర్వమా అంటూ ఆయన ఏదో వాళ్ళని ఇది చేస్తా అది చేస్తా అని గట్టిగా పరిగెడుతున్నాడు. ఆయుధాలు తీసుకోబోతున్నాడు. అమ్మ, ఇది చాలా పెద్ద స్థితికి వెళుతుంది. ఈ వీళ్ళ మీదకి యుద్ధానికి వెళుతున్నారు, వాళ్ళంతా ధర్మపరులు అని కృష్ణుడికి అనిపించి వెంటనే వెళ్ళి కృష్ణుడు ఆ బలరాముడి యొక్క పాదాలు పట్టుకున్నట్టు, మహాప్రభు నువ్వు ఆగవయ్యా, శాంతించవయ్యా, ఈ విధమైన కోపం వద్దు అని ఆయన చరణాలు పట్టుకున్నట్ట. పట్టుకొని మొత్తం మీద చాలా కష్టంగా కృష్ణుడు ద్వారకావాసులు అందరూ కూడాను ఆయన్ని శాంతపరిచారట, మహాశాంతపరిచారు. అలా ఆయన మరి ఆదిశేషుడు కదా, బుష్ అన్నాడంటే ఒకసారి చాలా గందరగోళం అయిపోతుంది. అందుకని ఆపేశాడు బాబు. ఆపేస్తే అప్పుడు చాలా సంతోషపడ్డట.
చెప్పారట నెమ్మదిగా, నువ్వు కంగారు పడకు, ఆ దుర్యోధనుడు వాళ్ళందరూ అధర్మ పక్షంలో ఉన్నారు, అధర్మం చేసేటువంటి వాళ్ళు, పాండవులు ధర్మపరులు, అలాంటి ధర్మపరులైనటువంటి వాళ్ళకి ఇస్తే మంచిది కానీ అధర్మపరులకు ఇస్తే ఏం ప్రయోజనం, కాకుండా వాళ్ళు అల్పాయుష్కులు, వీళ్ళు దీర్ఘాయుష్కులు కనుక అలాంటి అల్పాయుష్కులైనటువంటి వాళ్ళకి చెల్లెల్ని ఇవ్వడం ఏమిటి, అట్లాగా ఏదో మొత్తం మీద ఆయన మనసుకి ఆనందం కలిగేలాగా సమాధాన పడేలాగా చెప్పి ఆవిడ్ని పంపించేశారు. వాళ్ళు ఇంకేం వెనకాల పడలేదు. పడకపోగా బలరాముడు ఏం చేశాట, వాళ్ళకి కావలసిన కానుకలతో సహా మళ్ళీ వాళ్ళని సాగనంపెట్ట పాపం ఆయన స్వయంగా తానే అని చెప్తూ సుఖమహర్షి అంటున్నారు కదా, ఇలాగా జరిగిందయ్యా, నీకు సంబంధించి నువ్వు అడిగావు కదా అర్జునుడు ఎలా తీసుకుని వెళ్ళాడు, సుభద్రతో పరిణయం ఎలా జరిగింది అని, ఇదిగో ఇది అని చెప్పారట. చెప్పిన తర్వాత ఆయన అంటున్నారు కదా సుఖమహర్షి, కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఒక మహానుభావుడు, సుప్రసిద్ధమైనటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు, ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే దేశంలో నివసిస్తున్నారు. ఆ మహా చక్రవర్తి ఎవరు? మిథిలాధిపతి. ఆ మిథిలాధిపతి అయినటువంటి వాడు ఒకతను, అలాగే ఆయన పేరు విదేహ రాజ్యంలో ఉంటారు ఆయన పేరు బహుళాశ్వుడు అనేటువంటి రాజు. అలాగే అదే రాజ్యంలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు, ఆ బ్రాహ్మణోత్తముడి పేరు శృతదేవుడు. ఆ శృతదేవుడు ఈయన ఇద్దరు కూడాను ఇక కృష్ణుడు తప్ప మరి ఇంకొకటి ఏమీ తెలియనటువంటి వ్యక్తులుగా జీవనం సాగిస్తున్నారు. కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి వాళ్ళిద్దరికీ కూడా. ఇట్లా ఒకే రాజ్యంలో నివసిస్తున్నటువంటి తన యొక్క పరమ భక్తులైనటువంటి వాళ్ళిద్దరికీ దర్శనం ఇవ్వాలి అని అనిపించిందిట కృష్ణుడికి. అనిపించి వెంటనే తాను ఎప్పుడైతే మనసులో సంకల్పించుకున్నాడో వెంటనే అతని యొక్క దారుకుడు ఉన్నాడు కదా రథసారథి, రథాన్ని తీసుకొచ్చి పెట్టేట. రథాన్ని తీసుకొని వచ్చి పెట్టేటప్పటికి కలిసి కృష్ణుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాట. ఎక్కడికి? మీ విదేహ రాజ్యానికి, మిథిలా నగరానికి. సరే, ఈ ఉన్నటువంటి శృతదేవుడు అని చెప్పబడేటువంటి అతను, ఆ బ్రాహ్మణుడు చాలా కష్టంగా జీవనం సాగిస్తున్నాడు. అంటే భిక్ష పట్టి ఆ భిక్షతో వచ్చేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాంతో దేహయాత్ర జరిపించుకుంటూ వెళుతూ ఉండేటువంటి వాడు. కానీ అతనికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆశ లేకపోతే ఇంకొకటి ఏమీ లేకుండా మనస్సంతా కూడాను సంతోషంగా జీవనం సాగించేటువంటి వాడట. ఈ శృతదేవుడు లాగానే అహంకారం లేకుండా, దేనియందు ఆశ లేకుండా ఉండేటువంటి వాడు ఈ జనక వంశంలో పుట్టినటువంటి బహుళాశ్వుడు అని చెప్పబడేటువంటి రాజు కూడా ఉన్నట్ట. సరే, వాళ్ళిద్దరిని చూడాలనుకున్నప్పుడు సుఖమహర్షి చెప్తున్నారనమాట పరీక్షిత్ మహారాజుతోటి. ఆ సమయంలో ఆయనతో పాటు బయలుదేరినటువంటి వాళ్ళుగా నారదుడు, వామదేవుడు, అత్రి, వ్యాసుడు, భార్గవుడు, అసితుడు, అరుణి, బృహస్పతి, అలాగే కణ్వుడు, మైత్రేయుడు, చ్యవనుడు మొదలైనటువంటి మునులతో పాటు నేను కూడా వెళ్ళాను అన్నాడు సుఖమహర్షి. నేను కూడా అక్కడికి వెళ్ళాము, అందరం కూడా కృష్ణుడికి సహచరులుగా ఉండి కృష్ణుడితో పాటు అక్కడికి వెళ్ళాం. అయితే వెళుతూ ఉన్నప్పుడు నగరవాసులైన వాళ్ళు, గ్రామ వాస్తవ్యులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వస్తున్నటువంటి కృష్ణుడిని త్రోవలో ఆపి అందరూ కూడా వాళ్ళు అనేక రకాలుగా ఆరాధన చేశారు కృష్ణుడికి. అయితే మేమందరం ఆనర్త దేశం నుంచి ధన్వ, కురు, జాంగాల, కంక, మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోసల, కోసలార్ణవం అని చెప్పబడేటువంటి దేశాలైతే ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల మీదుగా వెళుతూ ఉంటే ఆ దేశస్థులందరూ కూడాను మహాభాగ్యవంతులయ్యారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క నేత్రాలతో కృష్ణుడిని తాకగలిగేటువంటి ఒక భాగ్యం, అంటే దర్శనం చేసుకోగలిగేటువంటి ఒక భాగ్యాన్ని కలిగారు కనుక వాళ్ళందరికీ ఆ భాగ్యాన్ని కలిగిస్తూ కృష్ణుడు ఆ మార్గంగా ప్రయాణం చేసి వెళ్ళాడయా.
అని చెప్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఆర్తితో కృష్ణుని చూస్తుంటే తన యొక్క చూపులతో వాళ్ళ యొక్క ఆర్తికి ఫలాన్ని అనుగ్రహిస్తున్నాడా అన్నట్లుగా వాళ్ళందరికీ కూడాను అనుగ్రహించాడు. అనుగ్రహిస్తూ వెళ్ళాడు. కృష్ణుడు విదేహ రాజ్యాన్ని పొందాడు. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఆ రాజ్యంలోకి కృష్ణుడు వస్తున్నాడు అనేటువంటిది విని వెంటనే వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి కానుకలతో ఆయనకి ఆహ్వానం పలికారు. అందరూ కూడాను మునులకి కృష్ణుడికి తలలు వంచి నమస్కరించారు. ఇక్కడ ఇదే దేశంలో బహుళాశ్వుడు శృతదేవుడు ఇద్దరు కూడా ఉన్నారు కనుక ఇద్దరికి ఈ వార్త తెలిసింది, తమ ప్రభు అయినటువంటి కృష్ణుడు ఇక్కడికి ఈ రాజ్యానికి వస్తున్నాడు అని. తెలిసినటువంటి వాళ్ళిద్దరూ కూడా పరిగెట్టుకుంటూ ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఇద్దరికి కూడా అనిపించిందట మనస్సులో, కృష్ణుడికి మేము ఆతిథ్యం ఇవ్వాలి అని. ఇద్దరికి ఒకేసారి అనిపించిందట. అనిపించడం కాదు, ఇద్దరు కలిసి ఒకేసారి అడిగారట కృష్ణుడిని, కృష్ణ మా ఇంటికి రావా, మా ఆతిథ్యాన్ని ఇస్తాను. కృష్ణ మా ఇంటికి రా, మా ఆతిథ్యం ఇస్తాను. ఆయనేమో దేశరాజు, ఈయనేమో ఆ దేశంలో నివసిస్తున్నటువంటి ఒక పేద బ్రాహ్మణుడు. వీరిద్దరూ కలిసి ఇలా అడిగేటప్పటికే వారిద్దరికీ తలవు పెట్ట కృష్ణుడు. ఇద్దరికి తలువు పెట్ట ఇద్దరి ఇళ్ళకి వెళ్ళాట. చిత్రం ఏంటంటే ఇద్దరికి తెలియదుట కృష్ణుడు మా ఇంటికే వచ్చాడు అని అనుకుంటున్నారట. ఇద్దరు కూడా 2 రూపాలుగా వెళ్ళాడు అనమాట. ఒకేసారి 2 రూపాలుగా వాళ్ళింటికి వీళ్ళింటికి ఇద్దరికి వెళ్ళాట. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారట. మా ఇంటికి వచ్చాడు అనుకున్నారు పాపం వాళ్ళు. సరే, అప్పుడు కృష్ణుడు వచ్చాడు, రమ్మన్నారు, ఆహ్వానించారు కనుక వస్తున్నటువంటి ఆ కృష్ణుడి బహుళాశ్వుడు తన గృహంలోకి చాలా గొప్పగా ఆహ్వానించట. ఉత్తమమైనటువంటి ఆసనాలు ఇచ్చారట. భక్తితో నమస్కరించి ఆయన యొక్క పాదాలు ప్రక్షాళనం చేసి లోకపావనమైనటువంటి ఆ జలాన్ని ప్రోక్షణం అందరి మీద చేసి తాను చల్లుకున్నట్ట. ఆయనకి ధేనువుల్ని వృషభాల్ని సమర్పణం చేశాట. భోజనం చేశారు చక్కగా. అనేక రకాలైనటువంటి పిండి వంటలతోటి భోజనాన్ని పెట్టి తృప్తి చెందిన తర్వాత ఆ బహుళాశ్వుడు ఆయనకి శయనించడానికి కావలసిన ఏర్పాటు చేస్తే ఆయన శయనిస్తే అప్పుడు నెమ్మదిగా వెళ్ళి ఆ బహుళాశ్వుడు ఆ కృష్ణుడి యొక్క పాదాలని తన తొడల మీద పెట్టుకొని చక్కగా సేవ చేస్తూ ఆయనతో మాట్లాడుతున్నట్ట. కృష్ణుడితోటి తాను పలకరించి తాను ఏదో చెప్తున్నాడు బహుళాశ్వుడు. ఆ చెప్పేదేమిటో రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ.
గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.